ఏ ఫిలోస్ ఈరోజు మనం రివ్యూ చేసే బైక్ డామినర్ 400 2025 మోడల్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో. డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ఉంది. దీంట్లో గేట్స్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యూయల్ ఇండికేటర్స్, ఇది ఆర్పిఎం మీటర్. అలాగే దీంట్లో కొన్ని మోడ్స్ వచ్చాయి, రోడ్డు, స్పోర్ట్స్, రైన్, ఆఫ్ రోడ్డు. ఇక్కడ ఈ డిస్ప్లేలో మనకి మోడ్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ నుంచి మార్చుకుంటాం. ఈ సెట్ అని ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వెహికల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఇక్కడ రైడ్ మోడ్ అని ఉంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మోడ్స్ ఉంటాయి, రోడ్డు, స్పోర్ట్స్, రైన్ అండ్ ఆఫ్ రోడ్డు. అలాగే కింద వార్నింగ్ బటన్ ఫ్యూయల్ది ఇండికేట్ చేపిస్తుంది. లో ఫ్యూయల్ ఉంటే ఇండికేట్ చేస్తుంది. అదే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే కాల్ వస్తే ఇండికేట్ చేస్తుంది చిన్నగా. ఈ 2025 డామినర్ 400లో కొత్తగా ఏమి ఇచ్చారంటే విండ్షీల్డ్ ఇచ్చారు, అలాగే ఇక్కడ హ్యాండిల్ గార్డ్స్ ఇచ్చారు. ఇంకా ఇదిగో ఇక్కడ ఒక టాప్ బాక్స్ పెట్టుకునేలాగా ఇచ్చారు, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇంకా ఈ ఫ్రంట్ గార్డ్స్ ఇచ్చారు, అది ఇంజన్ గార్డ్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ బైక్తోనే వస్తుంది. ముందైతే అందరూ పెట్టించుకునేవాళ్ళు, ఇప్పుడైతే బైక్తో వస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ బైక్తో లాంగ్ టూర్ వెళ్తారు. సో కంపెనీ థింక్ చేసి ఇవన్నీ బైక్ కొన్నప్పటి నుంచి ఇచ్చింది. ఇక్కడ చిన్న చేంజ్ చేశారు ఈ బైక్లో. ముందు ఇక్కడ చిన్న డిస్ప్లే వచ్చేది, అక్కడ గేర్ ఇండికేటర్ సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. ట్యాంక్ వచ్చి 13 లీటర్స్ వస్తుంది. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 800 mm వస్తుంది. షార్టే ముందు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం షార్ట్ ఉంది, ముందు కొద్దిగా హైట్ ఉంటుంది. దీని ఇంజన్ వచ్చేసి 373. డ్యూక్ 390లో సేమ్ ఇంజనే డామినర్ 400లో కూడా ఉంది. ఈ బండి మైలేజ్ హైవేలో వచ్చి 30 కిలోమీటర్స్ ఇస్తుంది, అలాగే సిటీలో వచ్చి 25 ఇస్తుంది. ఫ్రంట్ డిస్క్ ఏమో 320 mm, దాని బ్యాక్ ఏమో 230. ఇది బ్రేకింగ్ అయితే బాగానే పడుతుంది. ఈ బండి అప్రాక్స్గా టాప్ స్పీడ్ 160+ వెళ్తుంది. వాబ్లింగ్ ఇస్తూ ఏం ఫేస్ అవ్వలేదు, ఎందుకంటే పెద్ద బైక్ ప్లస్ హెవీ బైక్ కాబట్టి వాబ్లింగ్ ఇష్యూ అయితే లేదు. అలాగే దీని సింగిల్ సిలిండర్ ఇంజన్, ఇది సింగిల్ సిలిండర్ వచ్చి డ్యూయల్ ఎగ్జాస్ట్ వచ్చింది దీనికి. అలాగే దీని టైర్స్ వచ్చి 150/60 అండ్ ఫ్రంట్ వచ్చేసి 110/70 ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇచ్చారు. బాగానే ఉంది. ఎక్కువ ఆఫ్ రోడింగ్ అయితే చేయలేదు, కానీ లాంగ్ జర్నీస్కి అయితే బాగానే వర్క్ అయింది. డామినర్ వెయిట్ వచ్చేసి 193 kgs. అలాగే ఈ వెయిట్తో మనం కార్నింగ్స్ చేయాలంటే కొద్దిగా కష్టమే, బట్ టూరింగ్కి అయితే బెస్ట్ ఈ బండి. కార్నింగ్స్లో ఈ వెయిట్ మెషిన్ని మనం ఉంచాలంటే అవ్వదు. ఇది స్పీడే, కానీ కార్నింగ్స్లో కొద్దిగా కష్టం. అలాగే దీనికి బ్రేక్ లివర్స్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. బ్రేక్ అయినా క్లచ్ అయినా లివర్స్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఉంది. పవర్ అయితే బాగానే ఉంది, 39 bhp ఇచ్చారు. దీనికి ఇనిషియల్ పుల్ అంత లేదు, టాప్ ఎండ్ మాత్రం చాలా బాగా వెళ్తుంది. అంటే మనం థ్రాటిల్ పట్టుకొని ఉంటే అలా మెల్లిగా స్పీడ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. డామినర్ 400 ఎగ్జాస్ట్ సౌండ్ విన్నాం. దీని హ్యాండ్లింగ్ బాగుంది, దీని సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. అలాగే లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇది చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా పాట్ హోల్స్ వస్తాయి కదా, దీని సస్పెన్షన్స్ అంటే చాలా స్మూత్ ఉంది. పాట్ హోల్స్ దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు. అంటే వేరే బైక్ అయితే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది, ఇదంతా ఆఫ్ రోడింగ్ క్యాపబుల్ ఉంది కొద్దిగా.
ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ ఇంకోటి గ్రీన్. అలాగే దీని సర్వీసింగ్ చాలా బాగుంది, రీజనబుల్గా ఉంది వేరే బండితో పోలిస్తే. దీని కాంపిటీటర్స్ వచ్చేసి స్పీడ్ 400, NS 400 ఉంది. NS 400 కూడా బజాజ్ 400cc సేమ్ ఇంజన్. అది లైట్ వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది Dominar 400. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైక్ రైడింగ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి.